నమస్తే. మనం 2026వ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఫస్ట్ 2026వ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే లీడర్‌షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు. ఈ రాశిలో 12 రాసులు ఎవరికైనా సరే ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విజయాల్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు దూసుకుపోయే సంవత్సరం 2026. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీరు గనుక గమనించుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడి చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడి నార్మల్ అవుతూ ఉన్నారు. కానీ ఇంకొక ప్రాబ్లం కూడా వాళ్ళు ఫేస్ చేశారు. అది అష్టమ గురువు. అష్టమ గురువు యొక్క ప్రభావంతో ఉన్నారు. అష్టమ గురువు యొక్క ప్రభావంతో చాలామంది ఎలా ఉంటారంటే వచ్చే 6 మంత్స్ కూడాను వాళ్ళకి ఆ యొక్క ప్రభావంతో ఉంటారు. అది అంత అనుకూలంగా ఉండదు. పర్టిక్యులర్‌గా మేనేజ్మెంట్ పొజిషన్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కేపబిలిటీస్ చాలా వీక్‌గా ఉంటుంది. ధన ప్రవాహం వీక్‌గా ఉంటుంది. పిల్లల విషయంలో వీక్‌గా ఉంటారు. నాలెడ్జ్ గెయిన్ నేర్చుకునే దాంట్లో కూడా చాలా వీక్‌గా ఉంటారు. అయితే ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఈళ్ళకి ప్రొఫెషన్‌లో వాళ్ళకి సరైన స్థానం లేక, సరైన గుర్తింపు లేక, వాళ్ళకి కావాల్సిన కేపబిలిటీకి సంబంధించిన పోస్ట్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో చేసామంటే జాబ్ చేసాము, ఉన్నామంటే ఉన్నాము అన్న ఒక అసంతృప్తితో చాలా ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ అంతా వృశ్చిక రాశి వాళ్ళు. అయితే 2026 ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ముందు ఈళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉండే పేర్లంతా ఇందులోనే ఉంటారు. వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే పేర్లంతా కూడాను ఇందులోనే ఉంటారు. నాగయ్య, నాగరాజు, నరసింహ, నాని ఈ పేర్లన్నీ చాలా మంది ఎక్కువ మంది మనకి కామన్‌గా తెలిసిన పేర్లంతా కూడా ఈ రాశిలో ఎక్కువ ఉంటారు. అయితే గ్రహ స్థితి, గ్రహ సంచారం ప్రకారం గనుక చూసుకుంటే శని ఈళ్ళకి మీనరాశిలో ఉండి 5వ స్థానంలో కొంచెం ఆహ్, లైట్‌గా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే గురువు 8థ్ హౌస్‌లో ఉండి ప్రొఫెషన్‌లో అన్‌హ్యాపీనెస్‌ని తీసుకొస్తారు. కానీ జూన్ తర్వాత గురువు వీళ్ళకి లక్కుని తీసుకొని రాబోతూ ఉన్నారు. చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళకి చాలా బాగా సపోర్ట్ ఇచ్చే ఇంకొక గ్రహం ఆహ్, కేతు 10వ ఇంట్లో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో అగైన్ ఆబ్‌స్టికల్స్‌ని ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం వీళ్ళకి రాహు వచ్చేటప్పటికి ఇంట్లో ఓకే. 4థ్ హౌస్‌లో ఉండటంతోటి సుఖస్థానానికి సంబంధించిన వాటిల్లో ఉండి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో, ఒక రకంగా గనుక చూసుకుంటే ఈళ్ళకి జూన్ వరకు కొంచెం మిక్స్డ్‌గా ఉంటుంది. బట్ అలా అని కొంచెం అంత పెద్ద పెద్ద ప్రాబ్లమాటిక్ కూడా ఏముండదు. జూన్ తర్వాత ఈళ్ళకి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఒక అదృష్టం, ఒక లక్ యాక్టివేట్ అయ్యే టైం అయితే ఉంది. ఈ టైంలో ప్రమోషన్స్ రావటం, ఉన్నతంగా ఎదగటం ఇలాంటి విషయాలన్నీ చక్కగా చూసుకోవచ్చు. మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం గనుక చూసుకుంటే ఈళ్ళకి ధన సుఖ భ్రంశం 5వ ఇంట్లో ఉండటంతోటి ధనానికి సంబంధించిన విషయంలో, లగ్జరీ కంఫర్ట్‌కి సంబంధించిన విషయాల్లో అంత హ్యాపీగా ఉండదు. గురువు 8దో ఇంటి వరకు హెల్త్ కాంప్లికేషన్స్‌ని తీసుకొనొస్తూ జూన్ తర్వాత ఈళ్ళకి 9వ స్థానంలోకి వెళ్ళడంతోటి సుఖ ప్రాప్తి, ధనం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల, కేతుల వల్ల చిన్న చిన్న వాటికి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మనం ఓవరాల్‌గా గనుక గమనించుకుంటే ఈ ఈళ్ళకి ఆహ్, వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో శని ఉండటంతోటి ఈళ్ళకి ఏమని చెప్తారంటే కార్యహాని, మనస్తాపం, జ్ఞాతి వ్యాజ్య కలహము, హీన స్త్రీ సంభోగం, సంతాపం, పంచమస్థేత్ చనో అని చెప్తూ ఉంటారు. అంటే దీని ప్రకారం ఏదైనా గనక పని చేస్తే వాళ్ళకి హాని జరుగుతూ ఉంటుంది. కార్యహాని అంటే ఏదైనా పని మంచి ఉద్దేశంతో తలపెడితే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములతో గొడవ ఎక్కువ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేజర్‌గా ఏంటంటే 5దో ఇంట్లో శని ఉండటం వల్ల మీకు ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్యాంబ్లింగ్ ఆడటం, అన్‌వాంటెడ్ రిలేషన్‌షిప్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకనే హీన స్త్రీ సంభోగం, సంతాపం అని చెప్తూ ఉంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు మీ స్టేటస్‌కి తగిన వాళ్ళు కాకుండా లోవర్ కేటగరీ ఉన్న మనుషులతో ఫ్రెండ్‌షిప్ చేయటం, ఆ ఫ్రెండ్‌షిప్ లేదంటే రిలేషన్‌షిప్‌లో ఉండటం అవి మీకు ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కొంచెం జాగ్రత్తగా మంచి మనకేమంటారు సత్సంగ్ అంటారు మనకి సంస్కృతంలో. మన చుట్టూ 10 మంది, నలుగురు మంచివాళ్ళుంటే మనం మంచిగానే ఉంటాం. మన చుట్టూ 10 మంది లేదంటే ఒక నలుగురు చెత్తవాళ్ళుంటే మనం గూడా వాళ్ళలాగా తయారైపోతాం. అందుకని
ఫ్రెండ్షిప్లు చేసుకునేటప్పుడు తెలిసిన వాళ్ళకి చక్కగా మంచి వాళ్ళతో ఉండటం చాలా చాలా ముఖ్యం. అలా మన చుట్టూ 10 మంది మంచి వాళ్ళు ఉండటమే ఒక యోగం. అలా ఉండటం ద్వారా మనం ఉన్నతంగా ఎదగొచ్చు, మోక్షం సాధించొచ్చని కూడా మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అందుకని ఫ్రెండ్షిప్ చేసినా, లేదంటే పరిచయాలు పెంచుకున్నా చక్కటగా మంచి వాళ్ళతో చక్కగా చూసి ఫ్రెండ్షిప్స్ అవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒకటే ప్రికాషన్ ఈ రాశి వాళ్ళకి శని వల్ల. అయితే జూపిటర్ వీళ్ళకి కొంచెం 6 మంత్స్ వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తర్వాత బాగుంటుంది. గురువు వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారంటే చోరాగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తేద్ భవేద్ గురు అంటారు. అంటే ఈ టైంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశము, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి నృపభీతిచ్చ బాస్ వల్ల విపరీతంగా ప్రెషర్ ఉంటుంది. ఆఫీస్లో కానివ్వండి, వర్క్లో కానివ్వండి. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా వీక్గా ఉంటుంది. అనుకున్న పనిలో చొరక్కొని వీళ్ళకి నిష్ఠూరం, ఏదో ఒకటి క్రిటికల్గా మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సాహసపేతంగా అన్వాంటెడ్ టూ మచ్ రిస్కీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఓవర్ అంబిషన్స్, ఓవర్గా కమిట్మెంట్ ఇచ్చి తద్వారా మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా బాస్తో గొడవ పడటం, ఓవర్ కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా చాలా సింపుల్గా హంబుల్గా ఉండండి ఒక 6 మంత్స్ వరకు. తర్వాత గురువు మీకు జూన్ 2 నుంచి మారడంతో ఏమవుతుంది అంటే మీకు భాగ్యం, లక్ యాక్టివేట్ అవుతుంది. ఏ ప్రకారంగా అంటే అర్ధచ్చ స్వకులాచార గృహలాభ సుఖభోజన నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తేద్ భవేద్ గురు అంటారు. 9వ స్థానంలో గురువు ఉండటం వల్ల ధనం ప్రకారంగా కానివ్వండి, మీరు పద్ధతులు, ఇంటికి సంబంధించిన సాంప్రదాయాలు, తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడటం, గృహంలో ఉత్సాహంగా ఉండటం, తర్వాత నిత్య స్త్రీ జన సంపర్క, ఎప్పుడు జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడటం, కలివిడిగా ఉండటం. ఇన్ కేస్ లేడీస్ అయితే కానీ వాళ్ళ ఇంటితో ఉన్న వాళ్ళతో కానివ్వండి, బయట వాళ్ళతో కానీ, ఆఫీస్లో కొలీగ్స్తో కానీ చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన పనులన్నింటిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ సహాయంతో చక్కగా చేసుకుని ఒక బెస్ట్ టైం అయితే వీళ్ళకి వస్తుంది. సర్వ సౌభాగ్య సిద్ధి, ఇది చాలా చాలా ముఖ్యం. 9వ స్థానంలో గురువు ఉండటం అనేది చాలా చాలా లక్. మళ్ళా 12 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం మీకు వస్తుంది. 9వ స్థానానికి వచ్చి 12 సంవత్సరాల తర్వాత మాత్రం ఈ అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు ఇప్పటిదాకా పడుతున్న ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి 100% బయటకు వచ్చి ముందుకెళ్ళి ఒక బెస్ట్ టైం అయితే రాబోతుందని మీరు గమనించుకోవాలి. అయితే రాహుకేతువులు పాక్షికంగా మిమ్మల్ని మనసుని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 4వ ఇంట్లో ఉంటే చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలచ్చ భయప్రదం గమనే కార్యనాశం చ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే చిత్తభ్రంశం, ఉన్నది లేనట్టుగా, ఉన్నది లేదంటే లేనిది ఉన్నట్టుగా మీరు భ్రమిస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇల్లంతా బాగుంటుంది, ఎక్కడో పెయింట్ లేదని తెగ బాధపడుతూ ఉంటారు. ఇల్లంతా బాగుంటుంది, ఎవరో మీతో సరిగా రిలేషన్షిప్ సరిగా లేదని బాధపడుతూ ఉంటారు. దీనిని చిత్తభ్రంశం అంటారు. అలానే స్త్రీ మూలచ్చ భయప్రదం, ఇంట్లో స్త్రీలు ఉంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక ఇంట్లో ఎవరికన్నా కొంచెం జెంట్స్ వాళ్ళ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ట్రావెల్స్ అవి ఇవి చేస్తే పెద్ద మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఏముండదని మీరు గమనించుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు. జూన్ తర్వాత ఇంకా బాగుంటే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి చాలా వరకు అంతకుముందు పడిన ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అయ్యి ముందుకెళ్తారు. ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు వస్తాయి, సర్వజన పూజ్యం ఉంటుంది, హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బట్ మరణము మార్క్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఇంతకుముందు తలపెట్టిన పనులన్నీ మీకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వక ఆల్మోస్ట్ అవన్నీ షట్ డౌన్, క్లోజ్ డౌన్ చేసేసుకొని మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా ఇన్ కేసు ఏదైనా కనుక ఆగిపోయి ఉంటే మధ్యలో దానికి వలన మీరు బాధపడని అవసరం ఏం లేదు. దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు. గాడ్ ఈజ్ రిమూవింగ్ ఆల్ దోస్ అబ్స్టికల్స్, అన్వాంటెడ్ స్టఫ్ ఫ్రమ్ యూ, అన్వాంటెడ్ పీపుల్ ఫ్రమ్ యూ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, సర్వజన పూజ్యం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీళ్ళ హెల్త్ కాంప్లికేషను, మరణము, దేహపీడనం కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ శరీరాన్ని మీకు మళ్ళీ బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇయర్ ఎండ్లో మరణము అంటారు. ఇక్కడ మరణం అంటే మనకి తెలుగు సినిమాలో డైలాగులు కాదండి. ఇక్కడ మరణం అంటే మీరు ఇష్టపడి చేసుకున్న పని, ఇంతకుముందు తలపెట్టిన ఒక వర్క్, కార్యక్రమం, అది ఇక్కడ మధ్యలో బ్రేక్ అయ్యి అంతటితో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్లో జ్యేష్ఠ నక్షత్రం, సంపదలు చక్కగా ఉంటాయి, సర్వజన పూజ్యము, హెల్తీగా ఉంటారు,
అయితే దేహ పీడనము, మరణము చూపిస్తూ ఉంది జూపిటర్ వల్ల. ఇది కూడా మీకు జూన్ వరకు. ఆ తర్వాత మీకు చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, మీరు చూసారు కదండీ ఈ రాశి వాళ్ళకి 24తో కంపేర్ చేస్తే 24 బెటర్‌గా ఉంటుంది. 25తో బెటర్‌గా కంపేర్ చేసుకుంటే 26 ఇంకా బావుంటుంది. ఈ రాశి వాళ్ళకి జనరల్‌గా స్లోగా లేయర్ బై లేయర్ అన్నీ మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఇలా గనక లేకుండా మీరేదైనా గనక ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కసారి మీ ఇండివిడ్యువల్‌గా జాతక చక్రాన్ని చూపించుకొని ఏమైనా గనక దోషాలు, పరిహారాలు ఉంటే అవన్నీ చక్కగా చేసుకుంటే మీ జీవితం ఈ సంవత్సరంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. పరిహారాలు గనక చూసుకుంటే ఎక్కువగా పరిహారాలు చేసుకుంది గురువుకి సంపూర్ణ శాంతి పూజలు, జపము, దానము, తర్పణాలు చేసుకుంటంతో పాటు గురువుకి తారాదేవి యొక్క మంత్ర జపాన్ని ఒక 10,000 సార్లు జపం చేపించడం చాలా అవసరం. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషన్‌లో చక్కగా రాణించటానికి రాహువుతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేపించుకోవడం చాలా ఉత్తమం. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కుదిరితే గనక కుంభకోణం నవగ్రహ టెంపుల్స్‌ని దర్శించుకుంటే చాలా చాలా విశేషమైన యోగ్యత వస్తూ ఉంటుంది. గురువు పెట్టే బాధల నుంచి క్షేత్ర దర్శనంలో భాగంగా మీరు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అక్కడ నుంచి మీకు గుంటూరు తర్వాత కోటప్పకొండ అని ఉంటుంది. గురువారం రోజున అక్కడ గురువుకి సంబంధించిన శాంతి హోమం చేస్తూ ఉంటారు సామూహికంగా. అది చేయించుకొని అక్కడ మీరు టైం స్పెండ్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటు ఆశ్రమాలు తిరగటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, పెద్దవాళ్ళని గౌరవించటం, యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఉంటాయి. భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటివన్నీ మీరు చదువుతూ ఉంటే రాత్రిపూట ఒక 10-15 మినిట్స్ అన్నా గురువుని స్మరించుకుంటూ ఉంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇండివిడ్యువల్‌గా ఎవరైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా మన శాస్త్రాల్లో వివరించారు. అది తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకొని లైఫ్ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరగటానికి విశ్వావసు గంధర్వరాజు హోమము, అన్యోన్య దాంపత్య పాశుపత హోమము, ఈ రాశి వాళ్ళు ధనం మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి రావటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత హోమం చేయించుకుంటంతో పాటు శత్రుబాధ గనక మీకు విపరీతంగా ఉంటే వీళ్ళకి చండీ హోమము, చండీ పారాయణం చేయించుకోవటం చాలా మంచిది. ఇవి కాకుండా మీకు కాలసర్ప దోషాలు కానివ్వండి, వేరే శాపాలు కానివ్వండి, గ్రహాలకు సంబంధించిన ఏమైనా ఇండివిడ్యువల్ లైఫ్‌లో ఉంటే ఇవి ఈ టైంలో చేపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రాబోయే టైం చాలా బాగుంది కాబట్టి ఒకసారి హారోస్కోప్ చెక్ చేపించుకొని దోషాలు ఏమైనా ఉంటే క్లీన్ చేపించుకొని ముందుకెళ్ళిపోతే మీ లైఫ్ పదింతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు 26వ సంవత్సరంలో ఉన్నతంగా ఉండాలని, మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.